బ్యాంక్ లో జనాలు ఎలా ఉంటారు, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది చెప్పడానికి మా సూపర్ స్టార్ హరి. బ్యాంక్కి వెళ్తే మనకి ఎలాంటి పర్సన్స్ ఎదురవుతారు, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి బ్యాంక్ లో, కామెడీగా తీసుకుందాం. ఫస్ట్ సెగ్మెంట్ తీసుకుంటే పెన్ కోసం వచ్చేవాళ్ళు. ఈ పెన్ కోసం ఎలా తిరుగుతారంటే బ్యాంకులో ఇన్విజిలేటర్ వచ్చి చూసి రాసుకుంటారు అని వదిలేస్తే స్లిప్ల కోసం మనం ఎలా తిరుగుతాం, యాస్టీస్ అలాగే తిరుగుతారు పెన్ కోసం. ఇప్పుడు అంకుల్ దగ్గర పెన్ లేదనుకోండి, ఓకే పర్లేదు ఏమంటారు. సపోజ్ ఒక స్టూడెంట్ దగ్గర పెన్ లేదనుకో ఎలా చూస్తారు తెలుసా, ఫారెస్ట్ నుంచి పారిపోయి వచ్చిన టెర్రరిస్ట్ లో చూస్తారండి. అంకుల్ వస్తాడు, బాబు పెన్ ఉందా, లేదు అంకుల్. ఏంటి అలా చూస్తున్నావు, చూడడానికి చదువుకున్నా పెన్ తెచ్చుకోవడం తెలీదా, బ్యాంక్ వస్తే పెన్ను తెచ్చుకోవాలా, అరే ఆకలేస్తుందని రెస్టారెంట్ కంచాలు పట్టుకుని వెళ్తావారా, ఆకలేస్తుందని రెస్టారెంట్ కంచాలు పట్టుకుని వెళ్తావారా. ఎక్కడ దొరికాడరా నీలాంటిడే, జిమ్కి వెళ్ళి జియో సిమ్ ఉందని అడిగాడంట, జిమ్కి వెళ్ళి జియో సిమ్ ఉందని అడిగాడంట. టైప్ 2 ఎలా ఉంటుందంటే, అమ్మాయి వచ్చింది వీడి దగ్గర పెన్ లేదు, అలాంటి అంకుల్ ఇడితే ఫేస్ చేస్తే ఎలా ఉంటుంది, అమ్మాయి వచ్చింది మనోడు ఎలా ఉంటాడు, ఎక్స్క్యూజ్ మీ చెప్పండి పెన్ ఉందా, అది అమ్మందరు లేనిది అదే కదరా. ఏమంటున్నారు, పోలీస్ అన్నాక గన్ను, స్టూడెంట్ అన్నాక పెన్ను కామనే కదండి. ఒక పని చేయండి, మీరు అక్కడికి వెళ్ళి ఫామ్ తెచ్చుకోండి, నేను వెళ్ళి పెన్ తెస్తా. ఉంది అంకుల్ దగ్గర పెన్ ఉంది. అంకుల్ అంకుల్ పెన్ ఉందా, ₹1,00,000 లోన్ ఉందిరా. ఈ టైంలో జోకులు అంకుల్ ఒకసారి పెన్ రా, జోకులు టైం ఎందుకు, టైమింగ్ ఉండాలి కానీ వెళ్ళి పెన్ అవని వెళ్ళు, ఒకసారి పెన్ ఏమన్నా చెప్పినా వెళ్ళే పెన్. ఊడి అమ్మ పెన్ అడిగితే పిల్లం వాట్సాప్ అడిగినట్టు అంత ఫీలింగ్ ఇస్తారా. సార్ ఏంటి సార్ ₹1,00,000 లోన్ తీసుకోవడానికి వచ్చారు, ₹5 పెన్ ఇవ్వడం కలిసిపోతారే, మరే 25,000 చెన్నకొల్దామని ₹10 సిమ్ పారేసుకుంటామేంట్రా నువ్వు. నీ అసలు నేను పెన్ అవను పో, మా అమ్మ దగ్గర పరుగు పోద్దు వచ్చేసి, చూసావా ముఖం చూసుకున్నావా ఇస్త్రాకులు ఏరుకునే వాళ్ళు ఉన్నావు దరిద్రుడా. ఇలాంటి పిసినారుడే వాడితే వాటర్ వేస్ట్ అయిపోద్దని వర్షం వచ్చేదాకా వాష్రూమ్కి వెళ్ళదంట, వర్షం వచ్చేదాకా వాష్రూమ్కి వెళ్ళదంట. తర్వాత మనకు బ్యాంక్ లో టైప్ 3 పర్సన్స్ ఎలా ఉంటారంటే, మనం ఫామ్ ఫిల్అప్ చేసుకుంటుంటాం, వస్తాడు భయ్యా చెప్పండి భయ్యా, భయ్ ఇది ఏ బ్యాంక్ భయ్యా, స్టేట్ బ్యాంక్ భయ్యా, ఏ స్టేట్ భయ్యా, రియల్ ఎస్టేట్ రా, ఎడ దొరకవరా నువ్వు భయ్యా, ఏంటిరా అదేం ఫామ్, విత్డ్రా ఫామ్ రా, ఎక్కడ దొరుకుతుంది భయ్యా, ఫ్లిప్కార్ట్ లో ఆడరా, రేపు ఉదయం ఇంటికి వస్తుంది. అయిపోయి నెక్స్ట్ డబ్బాలు 50 లక్షలు అమ్ముకునేవాడు ఉన్నావు, నువ్వెవడరు ఉన్నా బతకనేవా మనుషుల్ని. ఫామ్ ఫిల్అప్ చేసుకుంటా భయ్యా, ఏందిరా ఈ ఫామ్ ఫిల్అప్ చేసి ఏం చేయాలి భయ్యా, ఫ్రమ్ అడ్రస్ వేసి ఫారిన్ పంపించు, ఒబ్బమ్మ మనీ ఆర్డర్ చేస్తాడు అట్నుంచి. ఎందుకురా వస్తారు బ్యాంక్ కి, దారి తప్పిన తున్నపోతులు అన్నావు దరిద్రుడా. నీలంటుడే పటాసులో పంచులు పేలుతున్నారంటే టీవీ వెనక్కి వెళ్ళి పోగొస్తుందా లేదని చూసాడంట, టీవీ వెనక్కి వెళ్ళి పోగొస్తుందా లేదని చూసాడంట. నెక్స్ట్ లైన్ ఉంటదండి బ్యాంక్ లో, అడిగి పాపం అర్జెంట్ కూర్చేస్తుంటది, అక్కడ ఉన్నప్పుడు వస్తుంది కౌంటర్ ఇక్కడ ఉంటుంది, ఇంతవరకు వెళ్ళినప్పుడు వెళ్దాం అనుకుంటాడు, ఈ లోపు వెళ్ళిపోతే మళ్ళీ ఎవడో మధ్యలో దూరిపోతామని చెప్పి పాపం ఆపుకుంటాడు. ఆ టైంలో ఎదురుగా ఏ సర్టిఫికేట్ సినిమా వేసినా ఎంజాయ్ చేయలేని పరిస్థితి పాపం. స్లిప్ లో నోటి దగ్గరికి స్పాడ్ వచ్చినట్టు కరెక్ట్ గా ఇంటి దగ్గరికి ఒకడు లైన్ లో దూరడానికి వస్తాడు. భయ్య ఒకసారి తప్పుకోబోయ్ ఒకసారి, అరే ఏంద్రా నువ్వు మధ్యలో నా దగ్గర దూరుతున్నావు, వెనకాలి భయ్య ఒకసారి భయ్య అర్జెంట్, అరే ఎక్కువ మాట్లాడించరా లోపల డబ్బులు తడిచిపోయేలా ఉన్నారు. భయ్య ప్లీజ్ భయ్య, అరే ఈ సిచ్యువేషన్ ఎలాగొందో తెలుసారా, పెట్రోల్ లేక ఒకటి బైక్ తోసుకెళ్తుంటే ఇంకోటి వచ్చి లిఫ్ట్ అడిగాడంటరా, అయినా వదలు భయ్య ప్లీజ్ రే ఆపరా, ట్రీట్మెంట్ కాయింట్మెంట్ లేదంటే ఫేస్ కి ఫేర్ వాళ్ళు అడిగాడంటారు నీలంటాడు. తర్వాత బ్యాంక్ లో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, అమ్మాయిలను ఒకలాగా అబ్బాయిలను ఒకలాగా ట్రీట్ చేస్తుంటారు. అమ్మాయి వెళ్ళింది అనుకోండి ఏటీఎం కార్డు చూసినట్టు అద్భుతంగా చూస్తారు, మనం వెళ్ళాం అనుకోండి విజిటింగ్ కార్డు చూసినట్టు విచిత్రంగా చూస్తారు. మన అబ్బాయి వెళ్ళాడు అనుకోండి, సార్ ఏంది ఏం చెప్పు, ఫామ్ ఇస్తాం మనకి, ఫామ్ ఇచ్చి చూస్తాం, డేట్ ఏదిరా, ఏ డేట్ సార్, బర్త్డే డేరా, కేక్ వస్తాను, ఏ డేట్ అడుగుతావరా దరిద్రుడా, డేట్ ఏది వెళ్ళిరా అంటాడు. వెళ్ళి మనకేదో డౌట్ వచ్చి పొరపాటున సార్ అకౌంట్ నెంబర్ వేయాలా, వద్దురా నడుము సైజ్ అండర్వేర్ సైజ్ రా, బ్యాంక్ లో బట్టలు కుట్టిస్తాను దరిద్రుడా, ఏడ నుంచి వస్తారా బ్యాంక్ కి వెళ్ళి వెనకలే. ఇప్పుడు అమ్మాయి వెళ్ళింది అనుకో, అమ్మాయి వెళ్తే ఆడికి లాటరీ టికెట్ లాగా కనబడుతుంది, ఆ ఫామ్ ఇలా చూస్తాడు, అయ్యో సార్ డేట్ మర్చిపోయినంటే నాకు గుర్తుందండి పర్లేదు నేను వేసుకుంటా, సార్ బ్యాంక్ నేమ్ రాయడం మర్చిపోయింది సార్,
మీ పేరు రాశాక మిగతా పేర్లు ఎందుకండి చెప్పండి. సార్ అది ఏంటమ్మా చెప్పు. సార్ కింద సైన్ పెట్టడం కూడా మర్చిపోయింది సార్. ఇష్టమైతే ఇప్పుడు పెట్టు, కష్టమైతే కాసేపు ఆగి పెట్టు, కానీ బ్యాంక్ రావడం మాత్రం మర్చిపోతే. ఇలా ట్రీట్ చేస్తుంటారు అమ్మాయిలు అబ్బాయిల్ని. ఇలా ఎలా ఉంటారంటే పాండ్స్ పౌడర్ రాసి పంజాబీ డ్రెస్ వేస్తే పందికి కూడా ప్రపోజ్ చేస్తారు వీళ్ళు.